ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గాల్లో పొన్నూరు నియోజకవర్గం ఒకటి. ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది. పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం అభ్యర్థి అయిన ధూళిపాళ్ల నరేంద్రకు దక్కింది. ఇక్కడ పొలిటికల్గా ధూళిపాళ్ల కుటుంబానికి చాలా గట్టి పట్టుంది. ధూళిపాళ్ల నరేంద్ర ఏకంగా 5 సార్లు పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. గత ఎన్నికల్లో ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు మరో ఎన్నికల పరీక్షకు సిద్ధమయ్యారు. ఇప్పుడు అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళీకృష్ణ బరిలో దిగారు. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19:2 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 5న పొన్నూరు నియోజకవర్గంలో చేసిన 19:1 సర్వేలో పొన్నూరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. పొన్నూరు సెగ్మెంట్లో 19:1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థికి 45% ఓటు షేరు, అలాగే టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకు 48% ఓట్లు, ఇతరులకు 7% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తేలింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీల పొత్తులు ఖరారయ్యాయి. పొన్నూరు నియోజకవర్గంలో అభ్యర్థుల ఖరారు కూడా జరిగింది. వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది. ఈ పొన్నూరు సెగ్మెంట్లో 19:2 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మారిన సమీకరణాలు, అభ్యర్థుల ఖరారు తర్వాత లెక్కలు మారిపోయాయి. వైసీపీ అభ్యర్థిగా టిక్కెట్ దక్కించుకున్న అంబటి మురళీకృష్ణకు 42% ఓట్లు, అలాగే టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన ధూళిపాళ్ల నరేంద్రకు 51% ఓట్లు, ఇతరులకు 7% ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు బిగ్ టీవీ సర్వే 19:2లో వెల్లడైంది. 19:1 సర్వేకు 19:2 సర్వే 2 మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జు పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. పొన్నూరు నియోజకవర్గంలో 19:1 సర్వేలో భాగంగా అప్పుడు వైసీపీ అభ్యర్థిగా ప్రాజెక్ట్ అయిన కిలారు రోషయ్యకు 45% ఓటు షేర్ రాగా, ఇప్పుడు టిక్కెట్ దక్కించుకున్న అంబటి మురళీకృష్ణకు 42% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. అలాగే టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకు అప్పట్లో 48% ఓటు షేర్ వస్తుందని అంచనాలు వస్తే ఇప్పుడు 51% ఓటు షేర్ వచ్చే అవకాశాలున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. 2 సర్వేల్లో పొన్నూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ధూళిపాళ్ల ఓడిపోయారు. ఆ సానుభూతి ఈసారి కలిసొచ్చేలా కనిపిస్తోంది. పొన్నూరు నియోజకవర్గం టీడీపీకి ఇప్పటికీ కంచుకోటగా ఉంది. టీడీపీ జనసేన పొత్తులతో మరింత గెలుపు అవకాశాలైతే కనిపిస్తున్నాయి. బలమైన ప్రత్యర్థి లేకపోవడంతో టీడీపీకి ప్లస్గా కూడా మారింది. ఇక వైసీపీ ఇమేజ్, సంక్షేమ పథకాలపైనే అధికార పార్టీ ఆశలు పెట్టుకుంది. అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పొన్నూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది. పొత్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉండడం, అలాగే గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఓడిన సానుభూతి, పొన్నూరులో టీడీపీ బలంగా ఉండడం, ఇవన్నీ తెలుగుదేశం అభ్యర్థికి కలిసి వచ్చే అంశాలుగా బిగ్ టీవీ సర్వే 19:2లో వెల్లడైంది.